హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరేమో వెంజీ అయి ఉంటుంది. తను ఒక బార్లోననేది ఒక వెయిట్రెస్గా పనిచేస్తూ ఉంటుంది. అందరికీ కూడా వైన్ అనేది సర్వ్ చేశాక అప్పుడే ఒక అమ్మాయి ఏమో చాలా ఏడుస్తూ వైన్ తాగుతూ ఉండేసరికి హీరోయిన్ అక్కడ ఉన్న టిష్యూని అనేది ఇచ్చేసి, ఇదిగోండి మీ లైఫ్లో సాడ్నెస్ అంటూ వస్తుంటుంది పోతూ ఉంటుంది, కానీ ఈ ఫ్లవర్ మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి ఒక సన్ఫ్లవర్ అనేది ఆ అమ్మాయికి ఇచ్చేసరికి ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి మన మెయిన్ లీడ్ అయిన హీరో అనేది చూస్తాడు. తన పేరు వచ్చేసి జింగ్ వ్యాన్ అయి ఉంటుంది. తను ఒక మాఫియా బాస్ అయి ఉంటుంది. అలాగే తన అసిస్టెంట్ అయిన ఒక అమ్మాయి కూడా చూస్తూ, తను ఎవరో కాదు బాస్, మనకి ఇన్వెస్ట్మెంట్ లో హెల్ప్ చేస్తున్న మెంగ్ ఫ్యామిలీ వాళ్ళ కజిన్ అని చెప్పేసరికి, అవునా సరే తన గురించి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్తూ ఉండేసరికి, సరే బాస్ మనం పట్టుకోవాలనుకున్న అబ్బాయి దొరికాడని చెప్తూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ కూడా అక్కడ తన బిజినెస్ ఐడియాస్ అన్ని కూడా ఒక బుక్ లో అనేది రాసుకుంటూ, నాకు నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిందని తను వెళ్తూ ఉంటే, అప్పుడే తనతో పాటు ఇంకొక అమ్మాయి వచ్చేసి, ఇక్కడ వాళ్ళందరికీ కూడా నువ్వే సర్వ్ చేయాలంటే వాళ్ళంతా విఐపి కస్టమర్స్ అని చెప్పేసరికి హీరోయిన్ తన దగ్గర ఉన్న డ్రెస్ మొత్తాన్ని కూడా ఒకేసారి అక్కడే చేంజ్ చేసుకుంటుంది. అలా చేంజ్ చేసుకుని ఒక కొత్తగా మోడల్ లాగా తయారైపోతుంది. అలా లోపలికి వెళ్ళి చూసేసరికి అందరూ వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో హీరోయిన్ చూసి, నువ్వు చాలా రిచ్ అమ్మాయి కదా, ఎందుకు బార్లో పనిచేయడం అవసరమా చెప్పు, మీ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, అలాగే మెంగ్ ఫ్యామిలీలో ఉన్న మీ కజిన్ కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నాడు కదా, మీ ఫ్యామిలీ వాళ్ళ బిజినెస్ హ్యాండిల్ చేయొచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్, నాకు అదేం అవసరం లేదు, నేను నేను ఒక సొంత బిజినెస్ చేయాలనుకుంటున్నానని చెప్పి వాళ్ళంతా కూడా కలిసి వైన్ తాగుతూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో అసిస్టెంట్ ఏమో అబ్బాయి వచ్చాడని చెప్పిన పర్సన్ దగ్గరికి రూమ్ లేక్ అనేది వెళ్తాడు హీరో. తను ఎవరో కాదనమాట, ఒక ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ పర్సన్ పట్టుకునేసరికి, మీ మెయిన్ లీడ్ మీ బాస్ ఎక్కడున్నాడో చెప్పనేసరికి, ఖచ్చితంగా ఇక్కడికి మా బాస్ వస్తే మిమ్మల్ని అస్సలు అంత ఈజీగా వదిలిపెట్టాడు, చూస్తూ ఉండండి, నాకు తగిలిన దెబ్బకి దెబ్బ ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటాడని చెప్పేసరికి హీరోకి కోపం వస్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తాడు. హీరో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నే అనమాట హీరో వాళ్ళ పేరెంట్స్ ని చంపేసి ఉంటాడు. కానీ మిగతా వాళ్ళంతా కూడా హీరోనే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చంపేస్తాడని ఈ రూమర్స్ అన్ని కూడా బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. ఆ మాటలు చెప్పేసరికి హీరోకి కూడా కోపం వస్తూ ఉంటే, తన అసిస్టెంట్ అయిన గావేమో ఆ రౌడీ పర్సన్ చెయ్యి అనేది విరగొట్టేస్తుంది. కానీ మరోవైపు హీరోయిన్ ఫుల్ గా డ్రింక్ చేసేసి ఉంటుంది. అలా తాగుతూ, నేను ఖచ్చితంగా నా బిజినెస్ ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తానంటూ ఉంటే, తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో బిజినెస్ గురించి తర్వాత మాట్లాడదాం, కానీ ఇప్పుడైతే నేను ఒక చిన్న పని ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్, అవునా సర్లే ఏదో చెప్పు, నేను ఖచ్చితంగా చిటికలో చేసేస్తానని చెప్తూ ఉండేసరికి, అవునా కానీ మనం ఈ రోజు నైట్ అంతా కూడా ఇక్కడే ఉందాం, అలాగే ఒక ట్రూత్ ఆర్ గేమ్ ఆడదాం, అందులోన చెప్పిన ఒక అలా హ్యాండ్సమ్ ఉన్న పర్సన్, అలాగే చూస్తేనే పడిపోయే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ బెల్ట్ తీసుకొని రావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా మరోవైపు హీరో రూమ్ లో ఉన్న పర్సన్ అనేది తన అసిస్టెంట్ అక్కడి నుంచి తీసుకుని వెళ్తే, అప్పుడే అదే రూమ్ లోకి మన హీరోయిన్ అనేది వెళ్తుంది. అక్కడున్న హీరోయిన్ చూసిన వెంటనే, నువ్వే నాకు హ్యాండ్సమ్ గా అనిపించావు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చానని చెప్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అది చూసి, వస్తే ఎక్కడికి వెళ్ళావో, తన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతారు, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో తాగిన మత్తులో ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా తను క్లోజ్ గా వెళ్తూ, నాకు కొంచెం హెల్ప్ చేయండి, నేను మీ బెల్ట్ తీసుకొని వెళ్ళాలి, అప్పుడే నేను విన్ అవుతానని చెప్పేసరికి హీరో కూడా సరే నీ ఇష్టం అని తను అనేది తన బెల్ట్ ని చూపించేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా నిజంగా ఇది కలనా లేకపోతే ఏంటా, తర్వాత హీరోయిన్ వస్తే మన ప్రాణాలన్నీ కూడా పోయినట్టే అని అంటూ ఉంటే, హీరోయిన్ ఏమో మీరు ఫస్ట్ నోరు మూసుకోండి, నేను విన్ అవుతున్నాను కదా, నన్ను చూసి మీరు జెల్సీగా ఫీల్ అవుతున్నారని నవ్వుతూ తన బెల్ట్ తీయడానికి వెళ్తూ ఉంటే తనకి అస్సలు రాదు. అది చూసిన హీరో తన్ని హెల్ప్ చేసేసరికి, ఇప్పుడు అయిపోయిందా, వచ్చింది కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి నవ్వుకుంటే, ఇదిగో నేను బెల్ట్ తీసేసాను అంటే నేను ఈ గేమ్ లో విన్ అయ్యానని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ అని ఒక అబ్బాయి ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కానీ హీరోయిన్ కూడా అదే సోఫాలోనే పడుకుండిపోతుంది. అది చూసిన హీరోకేమో కొంచెం కోపం వచ్చినా, కానీ హీరోయిన్ వాళ్ళ కజిన్ తనకి తెలియడంతో తనకు ఫోన్ చేస్తాడు. తన పేరు వచ్చేసి మెంగ్ అయి ఉంటుంది. తనుండి తను ఇక్కడికి ఏం చేసిందని చెప్తూ ఉంటే, తన ఏదో ఒక బెట్ గేమ్ ఆడిందంట, అందుకే నా దగ్గరకు వచ్చింది, నువ్వు తన కజిన్ కదా, అందుకే మీ బ్రదర్ తో ఉన్న రిలేషన్ తోటి నీకు ఫోన్ చేస్తానని చెప్పేసరికి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా అలా చెప్పానని చెప్పి మెంగేమో హీరోయిన్ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, హీరోయిన్ హీరో బెల్ట్ ని కూడా తీసుకుని వెళ్తుంది. అది చూసిన హీరో ఏమో కొంచెం నవ్వుగా ఒక తిక్కదిలాగా తిట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి అనేది తన నైట్ చేసినదంతా కూడా గుర్తొస్తుంది. కానీ తను అనుకుంటుంది ఇదంతా కూడా నా కళ అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతికి బెల్ట్ అనేది తగులుతుంది. అది చూసిన వెంటనే, అంటే ఇదంతా లాస్ట్ నైట్ కళ కాదు నిజమే, అంటే నేను ఆ పర్సన్ దగ్గర బెల్ట్ తీసుకుని వచ్చేసానా, ఇప్పుడు నేను ఏం చేయాలో నేను టెన్షన్
పడిపోతూ వాళ్ళ కజిన్ దగ్గరికి వెళ్ళి చాలా సైలెంట్ గా కూర్చునేసరికి వాళ్ళ కజిన్ ఏమో ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటాడు. ఎందుకంటే తన ఫియాన్సీ తోటి ఆల్రెడీ డివోర్స్ తీసుకోవడంతో చాలా బాధపడిపోతూ ఇంకా తనతో మాట్లాడడానికి కూడా లేకపోవడంతో ఫుల్ గా డ్రింక్ చేస్తూనే పడుకుని పోయి ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో సైలెంట్ గా తన దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి అప్పుడే మెంగున్ అంటే నైట్ ఏం చేసేవో అంత కూడా గుర్తుంది కదా అని చెప్పేసరికి అవును కానీ ప్లీజ్ కజిన్ ఈ బెల్ట్ మాత్రం తనకి ఇచ్చేసి ఇదొక హెల్ప్ చేయి చాలని చెప్పేసరికి మెంగ్ కూడా సరే అని హీరోకి అనేది ఫోన్ చేస్తాడు. మరోవైపు మీ హీరో నడుచుకుంటూ వస్తున్న ప్లేస్ మొత్తం కూడా బ్లడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడే హీరో ఫోన్ అనేది లిఫ్ట్ చేసి వెంటనే హలో అంటే తనని బెల్ట్ నీకు తిరిగి ఇచ్చేస్తుందంట తీసుకోమని చెప్పేసరికి లేదు తనే నా దగ్గరకు వచ్చి ఇవ్వాలని చెప్పేసరికి మెంగ్ ఇంకా ఇంతకు మించి నేను నీకు హెల్ప్ చేయలేను నీ ఇష్టం నువ్వే తన దగ్గరకు వెళ్ళి ఇచ్చేసాయి అని చెప్పేసరికి హీరోయిన్ చాలా డల్ ఫీల్ అవుతుంది. కానీ తప్పక తను అనేది వెళ్ళాలనుకుంటుంది. మరోవైపు మీ హీరో అలాగే తన అసిస్టెంట్ అయిన గావేమో తన ఇల్లీగల్ పనులు చేస్తున్న వాళ్ళ గురించి అన్నిటి గురించి కూడా అడుగుతుంది. ఆ ఇల్లీగల్ పర్సన్ పేరు వచ్చేసి చూసావా ఉంటుంది. తన గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కోమని చెప్తూ ఉంటే తన అసిస్టెంట్ ఏమో మీరు చెప్పినట్టే చేస్తాను బాస్ ఎందుకంటే మీరు ఇచ్చినదే కదా ఈ జీవితం అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లో కూడా సేమ్ ఇలానే చూసావేమో హీరో అసిస్టెంట్ ని కిడ్నాప్ చేస్తే తనే దగ్గరుండి మళ్ళీ తన్ని సేవ్ చేసి ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అప్పుడే హీరో దగ్గరికి హే అనే ఫ్యామిలీ మెంబర్ అనేది వస్తాడు. తన పేరు వచ్చేసి హే చెన్నై ఉంటుంది. తన్ని చూసిన వెంటనే హే చెన్నై ఏమో చూసావా నాతో పాటు ఎంతమంది రౌడీస్ వచ్చారు ఈ రోజు నీ లైఫ్ నాశనం అని హీరోకి వార్నింగ్ ఇస్తూ ఉంటాయి. హీరో ఏమో అది చిన్నపిల్లల్లాగా జోక్ తీసుకొని వచ్చిన రౌడీలనే అలాగే చెన్నెని కూడా చితకబొట్టేసరికి చెన్నేమో ఒరే నా ఫేస్ ని చిత్తడి చేయదు మళ్ళీ నన్ను ఏ అమ్మాయి కూడా చూడదు అలాగే నా మజిల్స్ పోయాయి అలాగే నా ఎయిట్ ప్యాక్స్ కూడా పోయాయి నా హ్యాండ్సమ్ ఫేస్ కూడా పోయిందని ఏడుస్తూ వాళ్ళ నాన్నకి అలాగే వాళ్ళ డాడీకి కూడా ఫోన్ చేసి చెప్తారు. కానీ వాళ్ళు ఏమో అక్కడ నుంచి హీరో తప్పించుకొని వచ్చేసరికి హీరోయిన్ ఏమో ఇదిగోండి నేను మీ బెల్ట్ మీకు ఇచ్చేసాను కదా నన్ను వదిలిపెట్టమన్నా కానీ హీరో అస్సలు తన్ని వదిలిపెట్టకుండా అదే బార్లోనే గట్టిగా తనకి అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఎంత వించుకుంటున్నా కానీ అస్సలు వదిలిపెట్టాడు. కోపంగా హీరోయిన్ పెదవి గట్టిగా కరిచేసరికి హీరో దూరం వెళ్తాడు. తర్వాత మళ్ళీ అక్కడికి రౌడీస్ రావడంతో హీరో మళ్ళీ తన అనేది కిస్ చేస్తూనే ఉంటాడు. కానీ హీరోయిన్ సరే ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వదు అలానే ఉండిపోతుంది. అది చూసిన రౌడీస్ ఏమో వాళ్ళు ఎవరో ప్రేమ జంట పదరా మనం ఇక్కడ నుంచి వెళ్దామని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో గార్డ్స్ అందరూ కూడా వచ్చేసరికి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి అనేది పారిపోతారు. హీరోయిన్ ఏమో తర్వాత ఇంకా అయిపోయింది కదా రౌడీస్ అంతా కూడా వెళ్ళిపోయారు నువ్వు ఒక చీటర్వి నువ్వే నాకు ఎంత ధైర్యం ఉంటే కిస్ చేస్తావని చెప్పేసరికి హీరో ఉండి కొంచెం నిజం మాట్లాడుకుందామా నైట్ ఏం జరిగిందో నువ్వు కనుక ఇక్కడికి రాకపోతే అసలు జరిగేది కాదు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కి కోపం వచ్చి ఇదిగో నీ బెల్ట్ అలాగే నా సారీ కింద ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చానని చెప్పి తన చెంప పైన కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో ఉండి ఒక అమ్మాయి ఎందుకు కోపంగా ఉంటుంది అలాగే ఆ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఎలా చేయాలని హీరో తన అసిస్టెంట్ ని అడిగేసరికి అసిస్టెంట్ ఏమో ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వమని చెప్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్యామిలీ ఏమో హీరోయిన్ చూసి నీకు హాట్ పాట్ అంటే చాలా ఇష్టం కదా ఎందుకు తినట్లేదని చెప్తూ ఉండేసరికి ఏం లేదమ్మని చెప్పి హీరో కిస్ చేసినది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అయితే సర్లే కానీ ఇప్పుడు మన ఫ్యామిలీ బిజినెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అలాగే నువ్వు ఇంకా ఒక బ్లైండ్ డేట్ కి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పేసరికి అమ్మ లేదు నేను ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేశాక పెళ్లి చేసుకుంటాను అన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ వినకపోయేసరికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అనేది వెళ్తుంది. ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కొంతమంది మోడల్స్ తీసుకొని వచ్చిన వెంటనే హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని వాష్రూమ్ లోకి వెళ్తూ ఉంటే అక్కడ హీరో కనిపిస్తాడు. ఎప్పుడు కూడా నా చుట్టే తిరుగుతావా అని హీరోయిన్ అడిగేసరికి బారే నాది నేను ఈ బార్ కి బాస్ నువ్వేం మాట్లాడుతున్నావు చూస్తూ మాట్లాడుండనేసరికి హీరోయిన్ ఏమో సైలెంట్ అయిపోతుంది. అప్పుడు హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ తన రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటారు. అలాగే కొంతమంది రౌడీస్ ఏమో హీరోయిన్ చూసి అంటే మేము ఇచ్చిన వైన్ ఇంకా నువ్వు తాగనట్టు ఉన్నావు కదా అని చెప్తే హీరోయిన్ అనేది మిస్బిహేవ్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి ఆ రౌడీస్ అందరినీ కూడా కొట్టి అక్కడున్న వైన్ అనేది స్మెల్ చేస్తాడు. అలా వాసన చూసిన వెంటనే అందులో ఏదో తేడా ఉందని తాగిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్పృహ తప్పి కింద పడిపోయారు. దీనికి కారణం ఎవరో కనుక్కోమని తన అసిస్టెంట్ కి బాడీ గార్డ్స్ తోటి ఆ రౌడీస్ అనేది ఇచ్చి పంపించేస్తాడు హీరో. హీరోయిన్ ఏమో వాళ్ళు ఎప్పటికీ లేస్తారని బాధపడుతూ ఉంటే టెన్షన్ పడద్దు కేవలం 1 అవర్ తర్వాత వాళ్ళే లేచి నార్మల్ అయిపోతారని చెప్పేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ ఇంకా అని చెప్తూ ఉంటుంది ఏం లేదు పద మనం వెళ్దాము మనకి మీటింగ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా తనే క్యాబ్ బుక్ చేసి అక్కడి నుంచి పంపిస్తుంది. కానీ అప్పుడే తనకి బ్లైండ్ డేట్ అని గుర్తు రావడంతో ఆ ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదనమాట టియానా ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే వెనక నుంచి వస్తున్న హీరోని చూసిన వెంటనే తను ఇంకా భయపడిపోతూ ఉంటే టియానా నుండి తను నీకు తెలుసు అని చెప్పేసరికి తను ఎవరో నాకు తెలీదు పద మన
మనం వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరు కూడా వెళ్తూ ఉంటే అప్పుడే హీరో వెనక కొంతమంది రౌడీస్ పడుతున్నారని చూసిన హీరోయిన్ ఎలాగైనా సరే నేను హీరోయిన్ సేవ్ చేయాలని చెప్పి తను ఫోన్ మాట్లాడుతున్న ప్లేస్కి వెళ్ళి దొంగతనంగా చూస్తూ ఉండేసరికి తనే కదా నన్ను ఎందుకు అలా చూస్తుందని చెప్పి తన దగ్గరికి అనేది వెళ్తూ ఉంటే అప్పుడే హీరో బాడీ గార్డ్స్ అంతా కూడా తన్నే ఫాలో అవుతూ ఉంటారు. కానీ హీరోయిన్కి ఆ విషయం తెలీదు. వాళ్ళంతా కూడా రౌడీస్ ఏమనుకొని చెప్పి హీరోయిన్ గట్టిగా దగ్గరికి లాక్కొని కిస్ అనేది చేస్తుంది. అది చూసిన బాడీ గార్డ్స్ ఏమో చూసారా మన బాస్ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఎలా కిస్ చేస్తున్నాడని చెప్తూ ఉంటే హీరో కోపంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి సైగ చేసేసరికి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళారని తెలుసుకున్న హీరోయిన్ మీ సార్ నేను నిన్ను సేవ్ చేశాను కాబట్టి గుర్తుపట్టుకోమని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి టింగ్ వచ్చేసి ఇదిగా నీకోసం నేను తీసుకుని వచ్చాను ఫ్లవర్స్ నీకు నచ్చాయి అని చెప్తూ ఉంటే హీరోకి తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది. అలాగే టియా నుండి తను ఎవరు అని చెప్తూ ఉంటే తను ఎవరో కాదు మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసరికి అవునా నేను మీ కజిన్ వాళ్ళ ఫ్రెండ్ నాకే తెలియదే నీకు చాలా మెమరీ బాగానే గుర్తున్నట్టుందని చెప్పి హీరోకి తన క్లోజ్గా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి అవును అందులో ఏముంది అయినా సర్లే నాకు ఇప్పుడు బ్లైండ్ డేట్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలి మీ పని మీరు చేసుకున్నాని మిస్టర్ ట్యాంక్ మనం వెళ్దాం పదని వాళ్ళిద్దరు కూడా అటు నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన హీరోకి నిజంగా తను ఒక కోపిష్ట ఎలా పడితే అలా కిస్ చేస్తుందని అనుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ గావ్ వచ్చేసి ఏమైంది బాస్ అని చెప్పేసరికి అదేం లేదులే కానీ నేను అడిగినట్టు చూసావు దొరికాడా లేదని చెప్తూ ఉండేసరికి తన గురించో సర్చ్ చేస్తున్నాము తను చాలా మంది అమ్మాయిలని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంట అని చెప్తూ ఉండేసరికి అవును సర్లే అయితే తర్వాత చూసుకుందామని చెప్తారు. హీరోయిన్ మా ఇంటికి వెళ్ళిన వెంటనే ట్యాంగ్ ఉండి నా గురించి ఏమైనా ఆలోచించావని చెప్తూ ఉంటే లేదు మన ఇద్దరం కూడా కేవలం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు నాకు ఈ పెళ్లి అలాగే బ్లైండ్ డేట్స్ అంటే అసలు నచ్చవని చెప్తూ ఉంటే సర్లే అయితే రేపు మార్నింగ్ తినడానికి వెళ్దామని చెప్తే హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. ట్యాంగ్ ఉండి ఇప్పుడు ఫ్రెండ్స్తో స్టార్ట్ అయిందంటే తర్వాత ఖచ్చితంగా మనం లవర్స్ అవుతామంది తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మరోవైపు మీ హీరో హాట్ పట్ తినడానికి ఒక హోటల్కి అనేది వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ తన అసిస్టెంట్ వెయిట్ చేస్తూ బాస్ ఇక్కడే మనకు కావాల్సిన పర్సన్ ఉన్నాడంట అని చెప్పేసరికి సర్లే అని అసిస్టెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తే హీరోయిన్ మా హాట్ పట్ రెస్టారెంట్ అయినా మళ్ళీ ఒక వెయిట్రెస్ గా పనిచేయడానికి వచ్చేసరికి తనేంటి ఇక్కడ మళ్ళీ పనిచేయడానికి కూడా వస్తుందా ఏంటి అని చెప్పి తన వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మళ్ళీ టియన్ రావడంతో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటా అదా ఏం లేదు నువ్వు ఫుడ్ ఏం తినలేదు కదా అందుకే నేను నీకోసం తీసుకొని వచ్చాను చెప్పేసరికి హీరోకి కోపం వస్తుంది. అలా కోపం వచ్చిన వెంటనే హీరోయిన్ వెయిట్రెస్ ప్లీజ్ ఇక్కడికి వస్తావని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా ఈ దొంగ సచ్చినాడు కూడా నాతో పాటే రావాలా అని నన్ను ఫాలో అవుతున్నాడేమని చెప్పి ట్యాంక్ తెచ్చినది ఇదిగో నువ్వు తీసుకో నాకు ఇప్పుడు కస్టమర్స్తో మాట్లాడే పని ఉంది కాబట్టి నేను ఇప్పుడు నీతో పాటు తినలేను మనం ఈవినింగ్ కలుద్దామని చెప్పి ట్యాంక్ని పంపించేసి హీరో దగ్గరికి వెళ్ళేసరికి నీది నీ డ్యూటీ ఖచ్చితంగా చేయాల్సిందే కదా కస్టమర్స్ పిలిచినప్పుడు అదిగా నాకు ఆ గ్లాస్లో వాటర్ పోసి పెట్టని చెప్పేసరికి హీరోయిన్ కావాలని వేడి వాటర్ అనేది వేస్తుంది. అటుగా వెళ్తున్న ఒక పర్సన్ ఏమో హీరోయిన్కి తగిలిన వెంటనే హీరోయిన్ చేయక్ అనేది ఆ వేడి వాటర్ పడితే అక్కడున్న పోయిన పర్సన్ చూసిన వెంటనే హీరో ఉండి తన అసిస్టెంట్కి తనే చూడు గట్టిగా పట్టుకోమని చెప్పేస్తాడు. తర్వాత హీరో అక్కడ ఉన్న ఐస్ క్యూబ్స్ అనేది హీరోయిన్ చేయికి పెడితే హీరోయిన్ ఏమో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంది. హీరో చేయి కూడా దెబ్బ తగిలినా కానీ తను అసలు పట్టించుకోడు. తర్వాత నిజంగానే తను చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ వచ్చేసి బాస్ మీరు చెప్పిన పర్సన్ని పట్టుకున్నామని చెప్పేసరికి అవునా సర్లే అయితే దగ్గరే ఉండి గమనిస్తూ ఉండమని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన షిఫ్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ట్యాంక్ తోటి మళ్ళీ టీకని తాగడానికి వెళ్ళి ఉంటుంది. అలాగే తన బిజినెస్ ప్రపోజల్ గురించి చెప్పేసరికి ట్యాంక్ కూడా అందులో ఇంట్రెస్ట్ ఉందని మన ఇద్దరం కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పింటాడు. అది విన్న హీరోయిన్ సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత హీరోయిన్ మళ్ళీ సేమ్ ఎప్పట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి క్లబ్ అనేది వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏమో చూసావు కదా ఇప్పుడు నేను నీకు ఒక కొత్త ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు మాత్రం అస్సలు వైన్ తాగకు తల్లి నువ్వు తాగితే నిన్ను హ్యాండిల్ చేయడం మా వల్ల అసలు కాదని చెప్పేసరికి హీరోయిన్ నుండి పర్లేదులే నేను ఎక్కువేం తాగను కేవలం 2 పెగ్స్ మాత్రమే తాగి ఇంటికి వెళ్తానని చెప్పి తను అనేది తాగుతుంది. కానీ ఆ 2 పెగ్స్కి తనకి ఎక్కువ అవ్వడంతో వామిటింగ్ అనేది వస్తూ ఉంటుంది. అక్కడున్న హీరోయిన్ చూసిన వెంటనే తను ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉంటుందా ఏమని హీరో కూడా కోపంగా తిట్టుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వేంటి ఆయన నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి పాపం హీరో కోట్ పైన వామిటింగ్ అనేది చేసేసుకుంటుంది. అది చూసిన హీరో మెంటల్లోనే ఏం చేస్తున్నావు అని చెప్పి తన డ్రెస్ అనేది అసిస్టెంట్కి ఇచ్చేసరికి హీరోయిన్ ఏమో నన్నేం చేయమంటావు నువ్వే కదా కిస్ చేసావు ఇదంతా కేవలం నార్మలే కదా అని చెప్పేసరికి అవునా సర్లే పద నేను తీసుకొని వెళ్తానని చెప్పి హీరోని తను ఎత్తుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోయేసరికి అది చూసిన హౌచన్ ఏమో హీరోతో పాటు వెళ్తూ ఉంటే హీరో అసిస్టెంట్ ఆపేసేస్తుంది. నువ్వు తన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు తన జోలికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదని చెప్పేసరికి అంటే తన గర్ల్ ఫ్రెండ్ ఏంటని హౌచన్ అడుగుతూ ఉంటే అసిస్టెంట్ అని ఏం చెప్పదు. మరోవైపు మీ హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే తనకు వామిటింగ్ వస్తూ ఉంటే హీరో దగ్గర నుంచి దిగే
చేస్తుంది. అలా వామిటింగ్ చేసుకోవడం చూసిన హీరో పోనీలని తనకి వాటర్ తేవడానికి వెళ్తాడు. అప్పుడే తన దగ్గరికి ట్యాంక్ అనేది వచ్చేసి వాటర్ ఇచ్చిన వెంటనే అక్కడున్న ట్యాంక్ని చూసి అంటే నేను నిజంగానే హీరో సేవ్ చేశాడు అనుకున్నాను, కానీ నాకు సేవ్ చేసింది ట్యాంక్ అని చెప్పి చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్తే, సరే పద ఇంటికి నేను తీసుకుని వెళ్తానని చెప్పి తను అనేది ఇంటికి వెళ్తుంది. అది చూసిన హీరో ఉండి తనకి ఎంత పొగరు చూడు, నేను చెప్తున్నా కానీ పట్టించుకోకుండా పోనీలే పాపం అని తన కోసం నేను వాటర్ తీసుకొస్తే తనేమో ఇటు నుంచి వెళ్ళిపోయింది, ఖచ్చితంగా దీనికి మెంగ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందని తిట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏమో ట్యాంక్ని చూసి మమ్మల్ని క్షమించు బాబు, మా కూతురు వల్ల నీకు ట్రబుల్ వచ్చిందని చెప్తూ ఉంటే పర్లేదని అంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో వాళ్ళ మదర్ దగ్గర పడుకొని మెలకు వచ్చి చూసేసరికి పాపం మీ డాడీ చూడు కింద పడుకున్నాడని చెప్తూ ఉండేసరికి వాళ్ళ నాన్నేమో అవును నీ వల్లే తెలుసా ఫస్ట్ టైం నా వైఫ్ నుంచి నేను కింద పడుకున్నానని వాళ్ళ నాన్న కూడా తిడుతూ ఉంటే, ఏమైంది నాన్న తను మా అమ్మ, నాన్న తనతోటే పాటే పడుకుంటాను రోజు కూడా ఇప్పటి నుంచి అని చెప్పేసరికి వాళ్ళ నాన్న అంత పని మాత్రం చేయదు తల్లి అని చెప్పి తను అనేది బయటికి పంపించేస్తాడు. అలా హీరోయిన్ కూడా ట్యాంక్తో పాటు బయటకు అనేది వస్తుంది. అలా బయటకు వచ్చి వాళ్ళిద్దరు కూడా చూసుకుంటూ ఉంటే అప్పుడే ట్యాంక్ మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటని చెప్పేసరికి ఆ రిలేషన్ ఏంటిదో కూడా కాదు, మన ఇద్దరం కూడా ఒక మంచి ఫ్రెండ్స్ అని చెప్తుంది. అలాగే మా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ని కూడా నీకు మీట్ చేపిస్తానని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా తీసుకొని వస్తుంది. వాళ్ళంతా కూడా కలిసి మాట్లాడుకున్నాక హీరోయిన్ ఏమో మళ్ళీ కూడా నేను చెప్పాను కదా నాకు ఈ బ్లైండ్ డేట్ అంటే అసలు ఇష్టం లేదు, మా మదర్ ఫోర్స్ చేశారు తప్ప అంతకు మించి ఏం లేదు, కాబట్టి మనం కేవలం గుడ్ ఫ్రెండ్స్గా ఉందామని చెప్పేసరికి మేము కూడా సరే అని సైలెంట్ అయిపోతాడు. కానీ హీరోయిన్కి తెలియదు సీక్రెట్గా హీరో తన గురించి ఫాలో అవుతూనే వస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్కి ఒక గిఫ్ట్ ఇద్దామని ఒక బ్రోచ్ అనేది ఆర్డర్ చేసి ఉంటాడు. అది కూడా హీరోయిన్ డ్రెస్ పెట్టుకునే హెయిర్ పిన్ లాగా ఉంటుంది. అది చాలా కాస్ట్లీది, హీరోయిన్ గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటుంది. అక్కడ నుంచి ట్యాంక్ వెళ్ళిపోయిన వెంటనే హీరోని తన దగ్గరకు వస్తూ ఉంటే హీరోయిన్ తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. అది చూసిన హీరోని నా నుంచి ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉండేసరి కదా ఏం లేదని అంటూ ఉంటే నీకు కొంచెం కూడా విశ్వాసం లేదు, పోనీలే నేను నైట్ సేవ్ చేస్తే నాకు థ్యాంక్స్ చెప్పకుండా నాతోటే గొడవ పడతావని చెప్పేసరికి హీరోయిన్ నుండి థ్యాంక్స్ అని చెప్తుంది. అయితే సర్లే ఇదిగే గిఫ్ట్ తీసుకో, నువ్వు నన్ను సేవ్ చేసినందుకని చెప్పేసరికి నాకు నీ గిఫ్ట్ ఏం అవసరం లేదు, నువ్వే తీసుకొని వెళ్ళిపోని చెప్పినా కానీ హీరోయిన్ అదేం వద్దు, కానీ ఈ గిఫ్ట్ నేను నీకోసం తీసుకొని వచ్చాను కాబట్టి నీ దగ్గర పెట్టుకోమని చెప్తారు. కానీ ఈ విషయం వీళ్ళెవ్వరికి కూడా తెలియదు. హౌచన్నేమో హీరోయిన్ సీక్రెట్గా ఫాలో అవుతూ ఉంటాడు, ఎందుకంటే హీరోకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసుకొని తన్ని ఫాలో అవుతా, అలాగే తన్ని మాత్రం నా కంట్రోల్లో తెచ్చుకుంటే అప్పుడు హీరో నేను చెప్పిన మాట వింటాడని చెప్పి హీరోయిన్ దగ్గరకు వచ్చేసి చాలా రూడ్గా నిజంగానే నువ్వు హీరో గర్ల్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను అసలు కాదు నువ్వు భ్రమ పడుతున్నావన్నా కానీ నాకు తెలీదా, హీరో నీకు ఇచ్చాడు కదా గిఫ్ట్ కాస్ట్ ఎంత అనుకున్నావు, దాదాపు వచ్చేసి 1 మిలియన్, అలాంటి అంత కాస్ట్లీ గిఫ్ట్ తన గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఇంకెవరికి ఇస్తారని చెప్పి తన గార్డ్స్కు సైగ చేసేసరికి అందరూ కూడా వద్దినా అని తనకనేది గౌరవం ఇచ్చేసరికి హీరోయిన్ నుండి తప్పక తన దగ్గర నుంచి తప్పించుకోవాలని, అవును నేను ఇప్పుడు హీరో గర్ల్ ఫ్రెండ్ అయితే ఏంటంటే నీకు అని చెప్పేసరికి ఏం లేదు వదిన ప్లీజ్ నాతో పాటు నువ్వు మా ఇంటికి రావా, అది కూడా కేవలం 1 అవర్ మాత్రమే, నువ్వు వచ్చావనుకో హీరో కూడా నీతో పాటు వస్తాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోకి ఫోన్ చేస్తే హీరో ఏమో రేపు పిచ్చోడా ఫోన్ కట్ చేయని ఫోన్ కట్ చేసేస్తాడు. అది చూసిన చెన్కేమో కోపం వచ్చి అంటే నువ్వు నిజంగానే హీరో గర్ల్ ఫ్రెండ్ కాదా అని చెప్తూ ఉంటే హీరో నుండి అవును నీకు అర్థమైంది కదా నేను ఇంటికి వెళ్తున్నాను, ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుందని చెప్పేసరికి తను ఏదో కోపంగా హీరోయిన్ కొట్టడానికి వచ్చేటట్టు వచ్చి వెంటనే మోకాళ్ళ పైన కూర్చొని వదిన ప్లీజ్ నన్ను సేవ్ చేయాలి నువ్వే అని చెప్తూ ఉంటే సర్లే అయితే ఫస్ట్ నాకు ఫుడ్ ఐటమ్స్ తెప్పించి తర్వాత దాని గురించి ఆలోచిద్దామని వాళ్ళంతా కూడా తినడానికి అనేది స్టార్ట్ అవుతారు. మరోవైపు మెంగేమో హీరో దగ్గరకు వచ్చి నీ వల్లే తెలుసా ఇప్పుడు చెన్ను హీరోయిన్ కిడ్నాప్ చేశాడు, నువ్వే వెళ్ళి తను సేవ్ చేయాలి, తను కిడ్నాప్ చేశాడని నీకు ఫోన్ కూడా చేశాడంట కదా అని చెప్పేసరికి హీరో చాలా స్పీడ్గా తన కోసం అనేది వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరేమో అక్కడ బాగా తినుకుంటూ గేమ్స్ అనేది ఆడుతూ ఉంటారు. లోపలికి వచ్చిన హీరో అక్కడున్న సిచ్యువేషన్ చూసిన వెంటనే హీరోకి ఒక్కసారిగా కోపం వస్తుంది. కానీ వాళ్ళ గురించి అసలు సైలెంట్గా మాట్లాడకుండా లోపలికి వెళ్ళేసరికి హౌచన్ ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడు హీరో ఏమో హీరోయిన్ వైపు తిరిగి అంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వా, నాకు తెలియకుండా నాకెప్పుడు అయిపోయావని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేను చెప్పాను కదా నేను అసలు కాదని తనే ఇలా చేస్తాడని చెప్తూ ఉంటే అక్కడే ఉన్న వైట్ బాటిల్ తీసుకొని హీరో చెన్ వైపు కొట్టడానికి వెళ్తూ ఉంటే చెన్నేమో ప్లీజ్ బ్రదర్ నేను తప్పే చేశాను కానీ నాదేం తప్పు లేదు ఇందులోనా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్
హీరోయిన్ కూడా అవును తను చాలా మంచివాడు తను పంపించేయమని చెప్పి తన కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు చేస్తూ ఉంటే హీరోయిన్ తను ఎత్తుకొని బయటకనే తీసుకొని వస్తాడు. అప్పుడు అక్కడికి మెంగ్ రావడంతో హీరోయిన్ అనేది నేను కార్లో కూర్చోబెడతాను అన్నా కానీ హీరో అస్సలు ఇవ్వకుండా తనే వెళ్ళి కార్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా హీరో చెవును అనేది గట్టిగా ఖర్చేస్తుంది. అది చూసిన హీరో నాకు తెలిసే నువ్వంతా కూడా నిద్రపోయినట్టు యాక్టింగ్ చేసావని, కానీ ఇప్పుడేమో ఎందుకు ఇలా కొరికావని చెప్తూ ఉంటే ఎందుక నువ్వు నన్ను హక్ చేసుకున్నందుకు ఇలా చేశాను రివెంజ్కి రివెంజ్ అని చెప్పి తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరో ఏమో లోపలికి వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ ఫుడ్ తిని ఎంజాయ్ చేసేది గుర్తు తెచ్చుకొని అలాగే తన చెవిని కొరికినది కూడా గుర్తు తెచ్చుకొని హీరో చిన్న పిల్లలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుందని నవ్వుకుంటూ ఉంటాడు హీరో. కానీ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే తను రోజు రోజుకి నాకు చాలా క్లోజ్ అవుతున్నాను, నా ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి ఏమైంది బాస్ అని అంటుంది. అలాగే హీరో ఉండి తను సీక్రెట్ గా ప్రొటెక్ట్ చేస్తూ ఉండని చెప్పి తను అనేది ఒక ప్లేస్ కి అనేది వెళ్తాడు. అదంతా కూడా సముద్రమై ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ తో ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే అలాగే సముద్రాన్ని చూస్తూ అమ్మ నువ్వు అన్నావు కదా చిన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చాలా మంచి అబ్బాయి అయితే నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అలాగే తను నిన్ను చాలా బాగా చూసుకుంటుందని ఇప్పుడు కూడా నాకు ఒక అమ్మాయి నచ్చిందమ్మా, తను చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు నువ్వే లేవని చెప్పి తను చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అలాగే నేను తనకి అసలు వర్తి కాదు కూడా అనిపిస్తుందని బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ కజిన్ రూమ్ లోనే ఉండి మెలకు వచ్చేసి తను అనేది బయటకు వచ్చి చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళ కజిన్ వైఫ్ అయిన జియా అనేది కనిపిస్తుంది. తను చూసిన వెంటనే వదిన మీరేంటని చెప్పి తన దగ్గరికి వెళ్తూ ఉంటే తనేమో కోపంగా డోర్ అనేది క్లోజ్ చేసేసుకుంటుంది. మరోవైపు హీరో ఫుల్ గా తాగేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఇచ్చిన బ్రౌచ్ ని తన డ్రెస్ పెట్టుకొని చాలా బాగుందని అనుకుంటూ ఉంటే బయట వెళ్ళేసరికి బయట ఏమో వాళ్ళ కజిన్ అనేది గట్టిగా జియాన్ అనేది హక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ మదర్ ఫోన్ చేస్తుంది. నీకు తెలుసు కదా మీ కజిన్ వైఫ్ ఇప్పుడు తను అనేది 4 months ప్రెగ్నెంట్ ఉందంటే ఎలాగైనా సరే వాళ్ళిద్దరికి కూడా కలిసేలాగా నువ్వే చేయాలని చెప్పేసరికి హీరోయిన్ మా అమ్మ నీ విషయాన్ని మర్చిపోయి ఇంకా మిగతావని నేను చూసుకుంటానని చెప్పి బయటకు వెళ్తే అప్పుడే ట్యాంగ్ ఏమో హీరోయిన్ చూసి గట్టిగా హక్ చేసేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో కొంచెం దూరం ఉంటే బాగుంటుందని చెప్పేసరికి ఏం లేదు ఫ్రెండ్స్ గానే ఇలా హక్ చేసుకుని అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి సరే అయితే మన బిజినెస్ గురించి మాట్లాడుకోవాలనుకున్నాం కదా పదవ కలిసి మాట్లాడుకుందామని చెప్పేసరికి అవును నువ్వేది అడిగినా సరే నేను చేసి పెడతానని ట్యాంక్ చెప్తూ ఉండే, అలాగే నేను ఇష్టపడుతున్నాను అన్నా కానీ హీరోయిన్ లేదు నేను ఆల్రెడీ ఒక పర్సన్ ఇష్టపడుతున్నాను తను అంటేనే నాకు చాలా ఇష్టమని తను అనేది హీరో ఇచ్చిన బ్రౌజ్ వైపు అనేది చూస్తుంది. అది అర్థం చేసుకున్న ట్యాంగ్ ఏమో సరే అని తను అక్కడ నుంచి వెళ్ళిపోతే మరోవైపు ఏమో హీరో ఉండాలి ఆల్రెడీ తన అసిస్టెంట్ కి చెప్పింటాడు అన్ని కూడా ట్యాంగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోమని, అలాన్నీ కూడా తెలుసుకుంటే తను చాలా మంచివాడని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు తనకున్న శత్రువు అయిన చెన్షావ్ని ఓడించాలంటే మెంగ్ ఫ్యామిలీ అయిన హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ తోటి కొలాబరేట్ పనిచేయాలని తెలుసుకొని సరే అని వాళ్ళ కజిన్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. తర్వాత హీరోయిన్ కి ఏమో ఒక్కొక్కటిగా హీరో తోటి చేసిన ప్రతి ఒక్కటి గుర్తొస్తాయి. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి తాగుతూ ఉంటారు వాళ్ళ కజిన్ అలాగే హీరోయిన్. నిజంగా నాకు మమ్మీ ఒక మిషన్ చెప్పింది కజిన్, ఖచ్చితంగా అదేదో కాదు మీ ఇద్దరు కూడా జియా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇప్పుడే ఉండండి నేను కలిపేస్తానని చెప్పి తన నెక్స్ట్ డోర్ ఉన్న వాళ్ళ కజిన్ దగ్గరికి వెళ్ళి వెంటనే డోర్ కొట్టి కింద కూర్చుంటుంది. అది చూసిన వాళ్ళ కజిన్ ఏమో తను వచ్చిందంటే గొడవ పడుతుంది పదరా పోదాం అన్నా కానీ లేదు కజిన్ నువ్వు కోసం వెయిట్ చేయని చెప్పి తను అలానే ఆ గట్టిగా అరిసేసరికి జియా డోర్ నుంచి బయటకు వస్తుంది. నీకు తెలుసు కదా జియా నేను ఫుల్గా తాగేసాను, నాకు అస్సలు మా అంకుల్తో నిద్ర కూడా రావట్లేదు, నేను నీతో పాటు రావచ్చు కదా అని చెప్పేసరికి జియా సరే అని అంటుంది. తనతో పాటు వాళ్ళ అంకుల్ని కూడా తీసుకుని వెళ్ళి ఇప్పుడు చూడు నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోమని చెప్పేసరికి తను కూడా సరే అంటుంది. కానీ అంతకంటే ముందు హీరోయిన్ ఏమో నిజంగానే వాళ్ళు ఫుల్ గా మందు తాగితేనే వాళ్ళ కడుపులో ఉన్న నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని మనం ఈరోజు అందరం కూడా కలిసినందుకు చేసని చెప్పి వాళ్ళకి ఇద్దరికి కూడా బలవంతంగా మందనే తాగిస్తుంది. అలాగే తను ఏడుస్తూ నీకు తెలుసా 5 years నుంచి నువ్వు డివోర్స్ తీసుకున్నాక మా అంకుల్ ఎలా ఏడ్చేవాడో, ఎలా ఏడ్చి మందు తాగేవాడు, ఏ అమ్మాయిని కూడా చూడకుండా రోజు నీ గురించి ఆలోచించేవాడని చెప్తూ ఉంటే వాళ్ళ కజిన్ ఏమో నా పరువు మొత్తం కూడా తీసేసిందని హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే హీరోయిన్ అమ్మ ఇంకా నా పని అయిపోయింది మీ ఇష్టం అని చెప్పి తను ముందుకు వెళ్ళిపోబోతూ ఉంటుంది. అప్పుడే
డోర్ బయట హీరో కనిపించడంతో తను గట్టిగా హగ్ చేసేసుకొని, అంటే నాకు తెలుసు నువ్వు నా కోసం వచ్చావా ఏంటి, పద మనం లోపలికి వెళ్దామని హీరోయిన్ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి మేము కూడా వచ్చేస్తాడు. మన ఇద్దరం కూడా బిజినెస్ గురించి మాట్లాడుకుందామనే కదా ఇక్కడికి వచ్చింది, తనేమి ఇలా చేస్తుందని హీరో అడుగుతూ ఉండేసరికి పర్లేదులే తను లోపల సోఫాలో కూర్చోబెట్టని చెప్తూ ఉంటే హీరో కూడా అలానే చేస్తాడు. అలా చేశాక వాళ్ళిద్దరు కూడా బిజినెస్ గురించి మాట్లాడడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో హీరో కాలు గట్టిగా పట్టుకొని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అస్సలు వీల్లేదు, మనం అందరం కూడా కలిసి వైన్ తాగి ఈరోజు ఎంజాయ్ చేశాక బయటకు వెళ్ళాలని హీరోయిన్ కూడా బలవంతం చేసి తన దగ్గరే కూర్చోబెట్టుకుంటుంది. అలా వాళ్ళంతా కూడా కూర్చున్నాక హీరోయిన్ ఏమో మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, నాకు హీరో అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉండేసరికి హీరో అవన్నీ మాటలు వింటూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ వెంటనే వాళ్ళ కజిన్ ఫోన్ తీసుకొని హీరోకనే ఫోన్ చేసి డైరెక్ట్ తన ఎదురుగా నీవంటే నాకు చాలా ఇష్టము, నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తామని తాకిన మైకంలో చెప్పేసరికి హీరో ఒక్కసారి సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ పేరెంట్స్ కూడా లవ్ చేసే పెళ్లి చేసుకుని ఉంటారు. కానీ వాళ్ళ నాన్న బిజినెస్ మొత్తం కూడా కంప్లీట్ గా లాస్ అయిపోయేసరికి ఫుల్ గా తాగి వాళ్ళ మదర్ ని కొట్టడం గుర్తు తెచ్చుకున్న వెంటనే హీరో సైలెంట్ అయిపోతాడు. అలాగే తన కంట్ల నుంచి నీళ్ళు వచ్చేయడంతో తను బయటికి వెళ్తూ ఉంటే హీరోయిన్ కూడా తనతో పాటు వెళ్తూ నేను చెప్పిన దానికి ఇంకా నువ్వు ఆన్సర్ చెప్పలేదు, ఇక్కడ నుంచి నేను అసలు పంపియనని అంటూ ఉండేసరికి హీరో నేను నీకు ఎప్పుడైనా చెప్పానా నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు, కేవలం నిన్ను నా కొలాబరేటర్ పార్ట్నర్ గా మాత్రమే చూసిన తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పి తన ఇంటికి వెళ్తాడు. అలా రోజు మొత్తం కూడా ఫుల్ గా డ్రింక్ చేస్తా అలాగే తన చుట్టూ కూడా సిగరెట్స్ అనేది వేసింటాడు. అది చూసిన అసిస్టెంట్ ఏమో బాస్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకు హెల్త్ కి ప్రాబ్లం అవుతుందన్నా కానీ అసలు పట్టించుకోదు. మరోవైపు మీ హీరోయిన్ కి నైట్ చేసినవన్నీ కూడా గుర్తు రావడంతో తను బాధపడుతూ ఉంటే ఉండి నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు, అసలు తను నీకు వర్తే కాదు, నువ్వు చాలా హ్యాపీగా ఉండు, నీకు ఒక మంచి పర్సన్ దొరుకుతాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును నేను చాలా అందంగా ఉంటాను, ఆ మనిషి కాకపోతే ఏంటి నేను త్వరలోనే ఒక హాట్ పట్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తానని చెప్పి హ్యాపీగా ఫ్రెష్ అవడానికి వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళిద్దరు కూడా లవ్ బర్డ్స్ లాగా తయారైపోయింటారు. వాళ్ళ కజిన్ అలాగే జియా. అది చూసిన హీరోయిన్ నిదానంగా బయటకు అనేది వస్తుంది. అలా తను కూడా ఒక హాట్ పట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ తన కోసం అని వెయిట్ చేస్తున్న హౌచన్ కనిపించేసరికి అక్కడ నా హౌచన్ చూసి నాకు ఎందుకు ఇక్కడ హీరోలా కనిపిస్తున్నాడు అంటే నాకేమైనా హెలసినేషన్ స్టార్ట్ అయిందా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది. అలా హౌచన్ ఏమో అతి కష్టంగా లేస్తూ హీరోయిన్ కి ఫ్లవర్స్ ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ నీ కాళ్ళకి ఏమైందని చెప్తూ ఉంటే ఏం చెప్పమంటావు, ఇదంతా కూడా హీరో అసిస్టెంట్ వల్లే వచ్చింది, తను నన్ను చితక్ కొట్టేసిందని చెప్పి తనకి ఫ్లవర్స్ ఇచ్చేస్తుంది. హీరోయిన్ మా ఫ్లవర్స్ తీసుకోకుండా తను అనేది అక్కడ వెయిట్ చేపించి తన వర్క్ అనేది తను చేసుకుంటూ ఉంటే హౌచన్ ఏమో తను చూడు ఒక వెయిటర్ గా జాబ్ చేస్తున్నా కానీ ఎంత అందంగా ఉందో, నిజంగా నాకు ఇలాంటి అమ్మాయి ఉంటే చాలని చెప్పి అప్పటి నుంచి హౌచన్ కూడా తను ఇష్టపడడం స్టార్ట్ చేస్తే హీరోయిన్ ఏమో తన బిజినెస్ ఐడియాస్ ఎలా ఉంటాయి అలాగే కస్టమర్స్ తోటి కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందని రాసుకుంటా అలాగే అక్కడ హౌచన్ వైపు చూస్తే హౌచన్ ఏమో చాలా హ్యాపీగా తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసిన హీరోకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. తను ఎందుకు రోజు రోజుకి హీరోయిన్ కి దగ్గర అవుతున్నాడని చెప్పి తన పని చెప్పమని తన అసిస్టెంట్ కి చెప్పేసరికి సరే బాస్ అని అంటుంది. అలా హీరోయిన్ ఏమో ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే హౌచన్ కి కాల్ ఫ్రాక్చర్ కావడంతో స్టిక్ తోటి నడుస్తూ ఉంటాడు. హీరోయిన్ ముందుకు పరిగెత్తుతూ ఉంటే హౌచన్ కూడా అలా వస్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరో అసిస్టెంట్ ఆ హౌచన్ గట్టిగా తన దగ్గరికి లాగేసుకుంటుంది. అలా తన చిత్తకు బాధ కొట్టేస్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ దూరం వెళ్ళేసరికి అక్కడ తనకి కనిపించకపోతే నిదానంగా నడుస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ హీరో తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నాకేం అవసరం లేదు, తన గురించి పట్టించుకోవాల్సిన పని లేదని తన ఫోన్ కట్ చేస్తుంది. ఆయన అస్సలు విడవకుండా అలానే ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా కట్ చేస్తూనే ఉండేసరికి హీరోకి విసిగిచ్చి ఎందుకు నా నుంచి దాచుకొని వెళ్ళాలని చూస్తున్నావు ఏ రీజన్ తోటి అని చెప్పేసరికి హీరోయిన్ కి లాస్ట్ నైట్ అంతా కూడా గుర్తుండడంతో ఏం లేదు నా ఫోన్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ లేదు, అందుకే నాకు ఫోన్ కనిపించలేదని చెప్పేసరికి అవునా సరే అయితే నేను నైట్ అయినా నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడినది గుర్తుంది కదా అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ షాక్ అయిపోయి అవునా నేను నీకు ఎప్పుడు ఫోన్ చేశాను ఉండు నా ఫోన్ లో నీ కాల్ లిస్ట్ చెక్ చేస్తానని తను అనేది ఫోన్ తీసుకొని కాల్ లిస్ట్ చెక్ చేసేసరికి అక్కడ హీరో ఫోన్ నెంబర్ అసలు కనిపించదు. చూసావా నీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఏది కూడా లేదని చెప్పేసరికి హీరో ఉండి అవునా ఇప్పుడే కదా నీ ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నావు మళ్ళీ ఎలా అనైందని చెప్పేసరికి పాపం హీరోయిన్ ఇంకేం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా అవును నేను చెప్పిందంతా నిజమే నైట్ నువ్వంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడు ఏంటంటే అని చెప్పేసరికి హీరో ఉండి అంటే నువ్వు నన్ను ఇష్టపడడానికి నువ్వు అంత వర్తి అనుకుంటున్నావా ఒకసారి నువ్వు చూసుకొని చెప్పేసరికి హీరోయిన్ చాలా ఏడ్చేస్తుంది. అవును సర్లే అయితే ఇప్పుడే నా స్టాండర్డ్స్ అంటే ఏమో అర్థమైపోయాయి కాబట్టి ఇంకెప్పుడు కూడా నీకు కనిపించకుండా
ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని హీరోని ఒక్క చెంప పైన కొట్టి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఉండి ఇప్పుడు కూడా నువ్వు నన్నే కొట్టాలని చెప్పేసరికి అవును కొడతాను, ఎందుకంటే నా కోసం ఎంతోమంది అబ్బాయిలు తిరుగుతున్నా కానీ నేను నీ వెంట తిరిగాను చూడు, అది నా పిచ్చితనం అని చెప్పి ఇలాగే ఇంకెప్పుడు కూడా నీకు కనిపించనని చెప్పి అలాగే నువ్వు ఇదిగో నువ్వు ఇచ్చిన బ్రౌచ్ నువ్వే తీసుకే గిఫ్ట్ నాకు అవసరం లేదని అంటూ ఉంటే హీరో ఉండి ఇది నేను దీనికి ఎందుకు ఇచ్చాను, నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు ఇచ్చాను, ఇది నీ గిఫ్ట్ కాబట్టి నీ దగ్గర పెట్టుకో, నువ్వు పెట్టుకుంటావా లేకుంటే పాడించుకుంటావా అది నీ ఇష్టం, నాకు అవసరం కూడా లేదని చెప్పి హీరో ఉండి ఇంకెప్పుడు కూడా నా జోలికి కూడా రావద్దని అలాగే నేను అసలే మంచివాడిని కూడా కాదని చెప్పి హీరో కోపంగా తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా అలానే ఉంటుంది. అది చూసిన హీరో కూడా బాధపడిపోతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో తను ఇచ్చిన గిఫ్ట్ ని తీసి పాడేయాలని చూస్తుంది. మరోవైపు మా హావచన్ ఏమో వాళ్ళ నాన్నకి అలాగే వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేసి నేను అస్సలు లేవలేకపోతున్నా, ప్లీజ్ నాకు వచ్చి హెల్ప్ చేయండి, అలాగే ఆ హీరో పైన ఎలాగైనా సరే నేను రివెంజ్ తీర్చుకోవాల్సిందని శపథాలు చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో కోపంగా తన కార్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే మరోవైపు మీ హీరో కూడా సేమ్ అదే దారిలో వెళ్తూ ఉంటాడు. అసిస్టెంట్ ఏం మాట్లాడుతున్నా కానీ అసలు హీరోకు వినిపించదు. అది చూసిన అసిస్టెంట్ ఏమో గట్టిగా బాస్ మన టైర్ పంచర్ అయింది, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసరికి హీరో కార్ల నుంచి బయటకు వస్తాడు. అప్పుడే రెడ్ సిగ్నల్ పడడంతో సేమ్ హీరోయిన్ కూడా కార్ అక్కడే ఆపేస్తుంది. అక్కడ కనిపిస్తున్న హీరోని చూసి తను దాక్కోవడం చూడడంతో హీరో నవ్వుకుంటూ వెళ్ళి తన కార్లో అనేది కూర్చుంటాడు. అది చూసిన హీరోయిన్ తప్పక తను అనేది వెళ్తూ ఉండేసరికి హీరో ఏదో పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే ఎలా ఉన్నాడో చూడు, ఒక కోపిస్టోడు ఎలా పడుకున్నట్టు యాక్టింగ్ చేసి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడని చెప్పి తనుండి అయితే సర్లే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అక్కడ డ్రాప్ చేస్తానని చెప్తూ ఉంటే వెళ్ళాలా చెప్తే నేను అక్కడికి డ్రాప్ చేస్తానని చెప్పేసరికి హీరో ఉండి బార్క్ అని చెప్తాడు. అక్కడ డ్రాప్ చేసిన వెంటనే హీరోయిన్ దగ్గర ఉన్న ఫ్రైడ్ రైస్ నేను తీసుకుని వెళ్తూ ఉంటే హీరోయిన్ తనతో పాటే వస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక పర్సన్ ఏమో మిషన్ తీసుకుని వెళ్తూ ఉండేసరికి అది హీరోయిన్కి తగులుతుందేమని హీరో గట్టిగా తనని తన దగ్గరికి లాగేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ అలానే చూస్తూ ఉంటే ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను కదా దానికి సంబంధించి ఫ్రైడ్ రైస్ అని చెప్పి తను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తన రూమ్లోకి వెళ్ళిపోయేసరికి అక్కడికి ఆ అసిస్టెంట్ వచ్చేసి బాస్ మీరు చెప్పినట్టు హౌచని ఉతక్కట్టేసని ఇంకెప్పుడు కూడా తన దగ్గరికి కూడా రాడని చెప్పేసరికి సర్లే అని అంటూ ఉంటే అలాగే చూషావ్ గురించి ఏమైనా తెలిసిందో ఏంటని చెప్పేసరికి ఇప్పుడే హావ్ ఫ్యామిలీ వాళ్ళు ఒక పార్టీ అరేంజ్ చేస్తారంటే అక్కడికి ఖచ్చితంగా తను వస్తాడని చెప్పేసరికి మన ప్లాన్స్ లో మనం ఉండండి అని చెప్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో మీరేంటి బాస్ మళ్ళీ ఇంత చీప్ అయిన ఫ్రైడ్ రైస్ తింటున్నారు, అసలు స్మెల్ కూడా చాలా బాగా రావట్లేదు, మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుందన్నా కానీ ఇది నాకు కాదు ఒక అమ్మాయి తీసుకునింది కానీ తను ఇలాంటి ఫుడ్ తింటుంది, తను చాలా మంచి చెప్పేసరికి అయితే మీరు తను ఇష్టపడుతున్నారా, నాకు కూడా మా మదర్ దొరికేసింది కాబట్టి నేను ఇదొక లాస్ట్ మిషన్ లో మాత్రమే ఉండగలను చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడున్న తగులుతూ ఉంటే ఎంత ధైర్యం ఉంటే నన్నే ఇలా రిజెక్ట్ చేస్తాడు, చూస్తూ ఉండు నీ సంగతి చెప్తానని వాళ్ళ కజిన్ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడున్న సీన్ చూసి తను చాలా షాక్ అయిపోతుంది. అంటే ఇది నిజమైనా లేకపోతే నేను ఏమైనా రాంగ్ వాళ్ళ ఇంటికి వచ్చానని వాళ్ళ కజిన్ వెనక సైడ్ ఫేస్ చూసేసరికి అప్పుడు అర్థమవుతుంది అంటే మీ ఇద్దరు కూడా కిస్ చేసుకుంటున్నారు, మీ ఇద్దరు కూడా కలిసిపోయారని చెప్పేసరికి వాళ్ళకి కిస్ నిండా అవును మేమిద్దరం కూడా ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నామని చెప్తారు. అప్పుడే హీరో అక్కడికి అనేది రావడంతో హీరోయిన్ కోపంగా నాకు ఇంకా ఇక్కడ ఏ పని కూడా లేదని చెప్పి తను వెళ్ళి తన రూమ్ లోకి అనేది డోర్ వేసుకుంటుంది. అది చూసిన వాళ్ళ కజిన్ మెంగుండి పర్లేదులేండి మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కోపంగా తన ఫ్రెండ్స్ కి అనేది ఫోన్ చేస్తుంది. అలాగే మన ఇద్దరం కూడా కలిసి డిన్నర్ కి మైట్ అవుదామని చెప్తూ ఉంటే హౌచన్నేమో నాతో పాటు మా ఫ్యామిలీ బిజినెస్ పార్టీ ఉంది నువ్వు ఖచ్చితంగా వస్తావా, నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ హీరో కూడా వస్తాడు తను అప్పుడు మన ఇద్దరిని కూడా చూసి జెల్సీగా ఫీల్ అవుతాడని చెప్పేసరికి హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. మరోవైపు ఏమో హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి మన ప్లాన్ ప్రకారమే మనం అక్కడికి వెళ్ళామని అంటూ ఉంటే హీరో ఉండి మెంగ్ ఫ్యామిలీ తరపున కూడా నేనే వస్తానని చెప్తాడు. హీరోయిన్ ఏమో పడుకున్న వెంటనే తనకనేది డ్రీమ్స్ వస్తూ ఉంటాయి హీరోతో స్పెండ్ చేసినట్టు. ఆ డ్రీమ్స్ అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ ఇలాంటి డ్రీమ్స్ రావాలా, నాకు అసలు ఇలాంటి డ్రీమ్స్ వద్దు, ఎస్పెషల్లీ హీరో గురించి అసలే నాకు డ్రీమ్స్ వద్దు, నేను తనకి ఎంత కన్ఫ్యూజ్ చేసినా నా మాట అసలు పట్టించుకోడని చెప్పి కోపంగా తిట్టుకుంటూ ఉంటే అప్పుడే హావచన్ ఏమో తనకి ఇన్విటేషన్ పంపించింటాడు. ఇదే మంచి టైం అని చెప్పి హీరోయిన్ కూడా సరే అయితే నేను మీ ఫ్యామిలీ పార్టీకి వస్తానని కానీ కేవలం ఇది యాక్టింగ్ మాత్రమే నా హౌచన్కి మెసేజ్ చేసేసరికి హౌచన్ కూడా సరే ఒప్పుకుని ఉంటాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి హీరోతో పాటు తన అసిస్టెంట్ హీరోకి గర్ల్ ఫ్రెండ్ గా వచ్చి ఉంటుంది. అలాగే ఇక్కడికి చాలా జాగ్రత్తగా ఉండు, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదని అసిస్టెంట్ కి
చెప్పేసరికి బాస్ మీరు టెన్షన్ పడొద్దండి, ఇదొక్క మిషన్ కంప్లీట్ అయిపోయాక నేను ఒక ఆర్డినరీ అమ్మాయిలాగా బతకాలనుకుంటున్నాను, అలాగే ఇది చాలా సేఫ్గా చేస్తానని చెప్పేసరికి హీరో కూడా నీ సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్తాడు. అప్పుడే అక్కడికి హావచన్ అలాగే హీరోయిన్ కాల్ చేస్తారు. అది చూసిన హావచన్ ఫేస్ లోనేమో ఒక గర్వం అనేది వస్తుంది. నిజంగానే ఈరోజు హీరోయిన్ చూసిన హీరో ఫేస్ ఎక్కడ పెట్టుకుంటాడు, నేను అందరికంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఒక అందమైన అమ్మాయి నా వెంట వస్తుందని అనుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో వాళ్ళిద్దరిని చూసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హావచన్ కూడా నిజంగా ఇతను ఒక మర మనిషి అని తిట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు మా అసిస్టెంట్ వైన్ తాగుతూ ఉంటే అప్పుడు అక్కడికి కొంతమంది వచ్చేసి అసిస్టెంట్ పైన వైన్ చల్లుతారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటారు తన హీరో గర్ల్ ఫ్రెండ్ అని. నిజంగానే తన హీరో గర్ల్ ఫ్రెండ్ ఎంత బాగుంది కదా, మీకు వైన్ అంతా కూడా పడింది కదా, నేను క్లీన్ చేస్తానని అంటూ ఉంటే హీరోయిన్ అనేది వాళ్ళ మధ్యలోకి వస్తుంది. మీరు క్లీన్ చేయడానికి వద్దులేండి అంకుల్, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము, నిజంగా మీరు మనుషులైన ఒక అమ్మాయి పైన ఇలానైనా బిహేవ్ చేసేదని చెప్తూ ఉండేసరికి వాళ్ళు కోపంగా తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళంతా కూడా వచ్చి తను అనేది ఆపేస్తారు. తర్వాత టింగా అలాగే మరోవైపు హావచన్ కూడా హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ఒకరి మీద ఒకరు కలిసి డాన్స్ వేస్తూ ఉంటారు. అదేదో వాళ్ళిద్దరు కూడా కపుల్స్ అనేటట్టు డాన్స్ వేస్తూ ఉంటే హీరోయిన్ కూడా అదే నిజమని, నిజంగా వాళ్ళిద్దరు కపుల్స్ అయితే చాలా బాగుంటుంది కదా అని అక్కడికి హావచన్ వచ్చిన వెంటనే చెప్తూ ఉంటే హావచన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టింది, నేను నీకోసం ఒక గిఫ్ట్ కూడా ప్రిపేర్ చేశానని చెప్పి ఒక ఫ్లవర్ బుక్ అయితే ఇచ్చి హీరోయిన్ అనేది ప్రపోజ్ చేసేస్తాడు. అది చూసిన హీరో కోపం మాత్రం నా శాలానికి అంటేస్తుంది. కానీ ఇక్కడ అందరూ ఎదురుగా చెప్పడం ఇష్టం లేక సైలెంట్ అయిపోయి అక్కడ నుంచి బయటకు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటాయి. హీరోయిన్ అమ్మయ్య హావచన్ ఇచ్చిన ఫ్లవర్ అనేది ట్యాంక్ ఇచ్చి బయటకు వచ్చేస్తుంది. బయట హీరో వెయిట్ చేస్తూ ఉండడం చూసిన హీరోయిన్ తనకేమి కూడా తెలియనట్టు అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఒక్కసారిగా తన దగ్గరకు వచ్చేసి నేను నీతో మాట్లాడాలని చెప్తూ ఉంటే నువ్వెవరో నాకు తెలియదు, నేను నిన్ను ఎప్పుడు కూడా చూడలేదని చెప్పేసరికి హీరో వెంటనే తనకన్నా కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఒక్కసారిగా తను నెట్టేసి నువ్వు ఎందుకు ఇలా కిస్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటే ఇప్పుడైనా గుర్తొస్తుంది కదా మనం ఎప్పుడు కూడా కిస్ చేసుకునే కదా మాట్లాడేదని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోయి అయితే సర్లే ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడని చెప్తూ ఉండేసరికి హీరో సైలెంట్ అయిపోతే తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను మాత్రం ఇప్పుడు నీకు అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేను, నా కోసం కొద్దిసేపు వెయిట్ చేస్తావని చెప్పేసరికి హీరోయిన్ కూడా స్పీడ్గా వెళ్ళి హీరో కిస్ చేసి సరే నేను నీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తానని చెప్పి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. అప్పుడే హీరోయిన్ అనేది వాళ్ళ అసిస్టెంట్ సేవ్ చేసినప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ఏమో హీరోయిన్తో మాట్లాడుతూ మా బాస్కి నేను అసలు గర్ల్ ఫ్రెండ్నే కాదు, తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు, కానీ తనకున్న డేంజర్ వల్ల భయపడి నీకు ఆ విషయం చెప్పట్లేదని చెప్పింటుంది. అదంతా విషయం కూడా హీరోకి చెప్పేసరికి హీరో నవ్వుకుంటూ ఉంటే హీరోయిన్ అటు నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి అప్పుడు హీరో అసిస్టెంట్ అనేది కొంతమంది రౌడీస్ అనేది తను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం చూసిన హీరోయిన్ వెంటనే హీరోకి ఒక మెసేజ్ చేసి తన లొకేషన్ అనేది పంపించి వాళ్ళనే ఫాలో అవుతూ లోపలికి అనేది వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళేసరికి వాళ్ళేమో అసిస్టెంట్ అనేది మిస్బిహేవ్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే కొట్టి తన దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్తూ ఉంటే అసిస్టెంట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు డేంజర్ అన్నా, కానీ వాళ్ళిద్దరు కూడా వెళ్ళారు. అప్పుడే ఆ లీడర్ మెయిన్ పర్సన్ అయిన తనే అనమాట హావచన్, తను ఒక రౌడీ పర్సన్ అయి ఉంటాడు, అలాగే ఇల్లీగల్ పనులు కూడా చాలా చేస్తూ ఉంటాడు. హావచన్ వచ్చిన వెంటనే మీరు మా దగ్గర నుంచి అసలు తప్పించుకోలేరు, మీ ఇద్దరు కూడా ఈ హీరో గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు అనేది ఒక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరకు అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని కూడా సేవ్ చేయాలని తననేది అనుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ కి స్పృహ వస్తుంది. ఇంకా హీరో అసిస్టెంట్ కి స్పృహ వచ్చిన వెంటనే తన దగ్గర ఉన్న చున్నీతోటి తనకి బ్లడ్ నుంచి బ్లీడ్ కాకుండా అలానే టైగా కట్టేసరికి అది చూసిన అసిస్టెంట్ కి ఏమో చాలా హ్యాపీగా కనిపిస్తుంది, ఎందుకంటే మా బాస్ ని తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి హావచన్ వచ్చేసి ఇప్పుడు మీరు అసలు బతకలేరు, నిజం చెప్పండి మీ ఇద్దరిలో ఎవరు హీరో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసరికి అలాగే హీరో అసిస్టెంట్ వైపు తిరిగి నిజంగా నువ్వు ఎప్పుడు కూడా హీరోకి ఒక చాలా నమ్మక వస్తువులా పనిచేస్తున్నావు కాబట్టి నేను నిన్ను చంపేస్తానని అంటూ ఉండేసరికి హీరోయిన్ అదేం వద్దు, నేను ప్రజెంట్ తన గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఇదిగో నేను తన గర్ల్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఇదిగో ఈ బ్రాచ్ కూడా ఉందని హీరో ఇచ్చిన గిఫ్ట్ చూపించినా కానీ తను అస్సలు నమ్మాడు. కొద్దిసేపు వెయిట్ చేయండి ఇక్కడికి హీరో వస్తాడు కదా అప్పుడే నిజం తెలుస్తుందని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. సర్లే అయితే వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు, ఒక్కరిని మాత్రమే చూస్ చేసుకోమని చెప్పేసరికి అది విన్న అసిస్టెంట్ ఏమో బాస్ నా గురించి పట్టించుకోవద్దండి హీరోయిన్ గురించి ఆలోచించండి అని చెప్తూ ఉంటే హీరో అదేమొద్దు నాకు ఇద్దరు కూడా కావాలి
కావాల్సిందని చెప్పేస్తాడు. అది విన్న హౌచన్య మళ్ళీ అస్సలు కుదరనివ్వను, అయితే సర్లే, అయితే నువ్వు ఇద్దరిని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇదిగో ఈ నైఫ్ తీసుకొని నీ గుండెల పైన పోడ్చుకప్పుడు నేను ఇద్దరిని కూడా వదిలిపెడతానని చెప్పేసరికి హీరో కూడా సరే అని అలానే చేసింటాడు. అలా తను బ్లడ్ పోతూ ఉండేసరికి హౌచన్యం ఒక క్రూరంగా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడైనా నువ్వు చెప్పినట్టే చేశాను కదా, వాళ్ళని వదిలిపెట్టన్నా కానీ అసలు వినకుండా ఇంకోసారి కూడా అలానే చేసుకోమని చెప్తూ ఉంటే అప్పుడే కరెక్ట్ టయానికి హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం కూడా తన బాడీ గార్డ్స్తో వచ్చేస్తారు. అది చూసిన హౌచన్యమో హీరోయిన్ గన్తో షూట్ చేయబోతూ ఉంటే ఒకసారిగా హీరో రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా పట్టేసుకుంటాడు. అప్పుడే మెంగేమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందో, ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యావని చెప్పేసరికి అప్పుడే హౌచన్ కూడా మాట్లాడుతూ నేను మెంగ్ ఫ్యామిలీ అస్సలు వదిలిపెట్టారు చూడని అంటూ ఉంటే అక్కడికి మెంగ్ వచ్చేసి మేమిద్దరం కూడా ఆల్రెడీ సీక్రెట్గానే కలిసే పని చేసాము, అందుకే నేను పట్టుకోగలిగామని చెప్పి తను వెంటనే జైలుకి తీసుకొని వెళ్ళిపోమని చెప్పేస్తాడు. అది విన్న హీరోయిన్ అమ్మయ్య బ్రతికిపోయామని చెప్తూ ఉంటే అప్పుడు హీరో అసిస్టెంట్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. అది చూసిన హీరోయిన్ భయపడిపోతూ ఉండేసరికి హీరో తను హక్ చేసుకొని నీకేం కాలేదు కదా, మనం వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్దామని తను అనేది హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతారు. అలా తీసుకొని వెళ్ళి తనకు ఒక చిన్న ఆపరేషన్ అయిపోయాక తనకి ఏం కాలేదు బాగానే ఉందని చెప్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో చాలా థ్యాంక్స్ బాస్, అలాగే నా టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నాకు అంత క్యూర్ అయిపోయాక నేను మా మదర్తో ఉంటానని చెప్పేసరికి హీరో కూడా సరే నీకు నచ్చినట్టే నువ్వు చేయమని చెప్పేస్తారు. తర్వాత తను బయటకు వచ్చిన వెంటనే హీరోయిన్ కూడా తనతో పాటే బయటకు వస్తుంది. అలా బయటకు రావడంతో హీరో ఉండి చూసావు కదా నా వెంట ఎప్పుడు కూడా ఇలానే చాలా డేంజరస్ ఉంటే నువ్వు అలాగైనా సరే నువ్వు నన్ను లవ్ చేయగలవు అని చెప్పేసరికి నేను ఒక డేంజరస్ పర్సన్ అని తెలిసినాక నువ్వు నన్ను ఇష్టపడగలవని అంటూ ఉంటే హీరో నుండి ఎలాగైతే నువ్వు బయటికి మాత్రమే కోపిష్టిలా కనిపిస్తావు కానీ నేను ఇష్టపడే వాళ్ళ పైన చాలా కేర్ చూపిస్తావని చెప్తారు. అప్పుడే హీరో ఉండి తను డైరెక్ట్గా ప్రపోజ్ చేయడం చేస్తాడు. నువ్వు ఆ రోజు పార్టీలో నా చెన్ని ఇచ్చిన బుకే తీసుకుంటే నాకు ఎంత పెయిన్ కలిగిందో తెలుసా, అది కూడా ఇక్కడ అని చెప్పి తన హార్ట్ సింబల్ వైపు చూసేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఇప్పటి నుంచి అఫీషియల్గా రిలేషన్లో ఉందామని చెప్పి హీరోయిన్ కూడా తనకి ప్రపోజ్ చేసిన వెంటనే హీరో తను చాలా టైట్గా హక్ చేసేసుకుంటాడు. అలాగే నాకు ఒక కండిషన్ మాత్రం ఉంది, నా ఫ్రీడమ్కి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అడ్డు రాకూడదు, మనం తర్వాత పెళ్లి చేసుకున్నాకైనా ఒక ఆర్డినరీ లైఫ్ మాత్రం చేద్దామని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా వెంటనే హీరో అనేది తను కిస్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అనేది హాస్పిటల్ దగ్గరకు వస్తూ ఉండేసరికి వాళ్ళ నాన్న నుండి ఇంత పెద్ద దూరం హాస్పిటల్లో జాయిన్ కావాలా చూడు, ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పి ఎలా వస్తుందని ఇబ్బంది పడిపోతే అక్కడ వాళ్ళిద్దరు కిస్ చేసుకోవడం చూసావా యంగ్ కపుల్స్ బయట ఎలా కిస్ చేసుకుంటున్నారని ఒక్కసారిగా అక్కడ ఉన్న హీరోయిన్ ఫేస్ చూసిన వెంటనే తను మన కూతురే కదా, తనేంది అలా కిస్ చేస్తుందని గట్టిగా హీరోయిన్ పిలిచేసరికి హీరోయిన్ ఏమో అయిపోయింది పంగ, నా పని ఇంకా అయిపోయింది, ఇంతటితోటి మా ఫాదర్ మా మదర్ అని చితక్ కొడతారని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు, అలాంటిది ఒక మాఫియా పర్సన్ తోటి ఇలాంటి పనులు నీకు అవసరమా, పద మనం ఇంటికి వెళ్ళామని చెప్తూ ఉంటే లేదు నేను తనతో పాటే ఉంటాను, నేను తను ఇష్టపడ్డాను అన్నా కానీ వాళ్ళ నాన్న అసలు పట్టించుకోడు, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పద అన్నా కానీ లేదు నాన్న నేను తనతో పాటే ఉంటానని హీరో చేయని గట్టిగా పట్టేసుకునేసరికి హీరో ఉండి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నెక్స్ట్ డే వచ్చి నేను ఖచ్చితంగా మీ పేరెంట్స్తో మాట్లాడతానని చెప్పేసరికి హీరోయిన్ కూడా తప్పక సరే అని తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే తను అనేది ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక మీటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. తను ఒక మాఫియా పర్సన్ అమ్మ, తన చుట్టూ కూడా డేంజర్ ఉంటుంది, నువ్వు అసలు తనతో హ్యాపీగా ఉండలేవని చెప్పినా కానీ లేదు నాన్న నేను తనతోటే ఉంటాను, నువ్వు మా అమ్మని ఇప్పటికైనా ఇష్టపడుతున్నావు కదా తనతో పాటే ఉండాలనుకుంటున్నాను, నేను కూడా అంతే, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి నాకు ఇప్పుడే పని ఉంది నేను వెళ్తున్నానని తను అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి వాళ్ళ నాన్న కూడా సరే అని అంటాడు. అలా హీరోయిన్ ఏమో హీరోకి మెసేజ్ చేస్తూ రేపు మా పేరెంట్స్తో మాట్లాడతావని చెప్పేసరికి హీరో నేను అన్ని కూడా హ్యాండిల్ చేస్తాను మాత్రం పడుకోమని తనకి చెప్తాడు. అది విన్న హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ మార్నింగ్ మెలకు వచ్చి చూసేసరికి వాళ్ళ ఇంటికి చాలా హ్యాండ్సమ్ పర్సన్స్ అందరు కూడా వచ్చింటారు. అది చూసిన హీరోయిన్ అర్థం కాక ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తూ ఉంటే అప్పుడే ట్యాంక్ మాట్లాడుతూ నీకు బ్లైండ్ డేట్ అరేంజ్ చేశారు, ఇక్కడ వీళ్ళలో నీకు నచ్చిన పర్సన్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ టైంకి హీరో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని ఇంటికి అనేది వచ్చేసి అంకుల్ ఆంటీ నేను మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పేసరికి హీరోయిన్ నేను మాట్లాడగలవా, నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మా పేరెంట్స్ ఆల్రెడీ బ్లైండ్ డేట్ కూడా అరేంజ్ చేశారని అంటూ ఉంటే హీరో నేను టెన్షన్ పడద్దు అన్ని నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది పై రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతారు.
పైకి వెళ్ళిన వెంటనే హీరో తను తెచ్చిన బ్యాగ్ తోటి తనకనేది ఏదో ఇవ్వబోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న నుండి నాకు తను ఒక్కగానొక్క కూతురు, తనకంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదని చెప్పేసరికి హీరో నాకు అర్థమైంది, ఇదిగోండి నా ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ హీరోయిన్ పేరు పైన మార్చేశాను, అలాగే నేను తన్ని పెళ్లి చేసుకున్నాక కంప్లీట్గా ఒక నార్మల్ పర్సన్ లాగే జీవిస్తాను, చూడండి మీకు నచ్చితేనే నాకు మీ కూతుర్ని ఇవ్వండి అంతే, అంతకు మించి ఇంకేం లేదు, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి అయితే సర్లే, ఎప్పుడు కూడా ఒక రూమర్ వస్తుంది కదా మీ పేరెంట్స్ని అలాగే నువ్వే చంపావని, దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసరికి హీరో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా కిందికి నడుచుకుంటూ వచ్చేసరికి హీరో ఏమో కోపంగా ఉంటే వాళ్ళ నాన్న కూడా అలానే ఉండిపోతాడు. అది చూసిన హీరోయిన్ భయపడిపోతూ ఉండేసరికి హీరో ఒక్కసారిగా హీరోయిన్ చేయని గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసిన హావచ్చిన అలాగే ట్యాంక్ ఫేస్లు అనేది మాడిపోతాయి. హీరోయిన్ చాలా హ్యాపీగా పద అయితే మనం బయటకు వెళ్దామని చెప్తూ ఉంటాడు. ట్యాంక్ ఏమో చెన్నును వదిలేస్తూ పర్లేదులే వాళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టేసేయని చెప్పేసరికి హావచన్కేమో వాళ్ళిద్దరు డాన్స్ వేసినదే గుర్తొస్తా, అంటే నేను నిజంగానే ట్యాంక్ని ఇష్టపడుతున్నానా ఏంటని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చిన వెంటనే మా డాడీ నీతో ఏమైనా కోపంగా మాట్లాడింటే నన్ను క్షమించు, కానీ మీ పేరెంట్స్ గురించి నాకు తెలియదు కదని చెప్పేసరికి హీరో ఉండి తనకనేది పాస్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని, కానీ ఒకరోజు మా నాన్న ఫుల్గా తాగి తన కాబోయే ఇంకొక వైఫ్ని అనేది ఇంటికి తీసుకొని వచ్చేసాడు. అది చూసిన నేను కోపంగా మా నాన్నతో గొడవ పడితే మా నాన్నేమో నన్ను చంపాలని చూశాడు, కానీ అప్పుడే మా అమ్మ అక్కడున్న కత్తిని తీసుకొని మా నాన్నను బెదిరించేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. కానీ నేను బయటకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆ ఇల్లు మొత్తం కూడా మంటల్లోనే పేలిపోయాయి, అందులోనే మా మదర్ కూడా చనిపోయిందని చెప్పి హీరో చాలా బాధపడిపోతూ చెప్తూ ఉంటాడు. అది విన్న హీరోయిన్ ఏమో ఒక్కసారిగా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తను కూడా బాధపడిపోతూ నీకెందుకు ఎవరు కూడా ఫ్యామిలీ లేవనుకుంటున్నావు, ఇప్పటి నుంచి నేను నీకు ఫ్యామిలీగా ఉంటాను, నేను నీతో పాటు ఉంటానని చెప్పి తన్ని గట్టిగా హక్ చేసుకొని చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పద నిన్ను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తానని అక్కడున్న సముద్రం దగ్గరకనే తీసుకుని వెళ్ళి నేను మా అమ్మ చనిపోయాక తనవన్నీ కూడా ఇక్కడే కలిపాను, ఎప్పుడైనా కానీ నేను లోన్లీగా అనిపించిన నేను ఇక్కడికే వచ్చి ఈ సముద్రంతో మాట్లాడతానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఆ సముద్రం వైపు తిరిగి ఆంటీ నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అలాగే నేను తనతో చాలా హ్యాపీగా ఉంటాను, మీరు నాకు పర్మిషన్ ఇస్తారని చెప్పేసరికి అది విన్న హీరో షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే ఆ సముద్రంలో ఉన్న డాల్ఫిన్స్ అన్నీ కూడా ఎగిరేస్తాయి. అది చూసిన హీరోయిన్ ఏమో చిన్నపిల్లలాగా చూసావా మనకి ఆంటీ పర్మిషన్ ఇచ్చింది, మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉంటే హీరో కూడా డాల్ఫిన్స్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. అలా తన్ని గట్టిగా హ్యాక్ చేసుకొని అక్కడే తను అనేది కిస్ చేసేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా డాల్ఫిన్స్ అనేది లవ్ సింబల్ లాగా వచ్చేస్తాయి. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంటికి వస్తారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా ఒకే ఇంట్లోనే ఉండడం అనేది స్టార్ట్ చేసేస్తారు. హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కి అనేది కిస్ చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ముందుకు హీరోయిన్ కి గుర్తొస్తుంది, నేను ఇంటికి వెళ్ళాలి, మా డాడీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసరికి హీరో కూడా నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద అని చెప్పి తను అనేది బయటికి తీసుకొని వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన వెంటనే మరోవైపు వాళ్ళ నాన్న ఆల్రెడీ నైట్ అయింది ఇంకా ఇంటికి కూడా రాలేదని తిడుతూ ఉండేసరికి వాళ్ళ మదర్ ఉండి వాళ్ళిద్దరు కూడా లవర్స్ కదా, ఆల్రెడీ తన హీరో వాళ్ళ ఇంట్లో ఉండడమే స్టార్ట్ చేసింది, నువ్వెందుకు తను ఫోన్ చేసి విసిగిస్తావని చెప్తూ ఉన్నా కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న అస్సలు విన్నాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ గ్యాదర్ చేయడంతో హీరో కొన్ని ఫ్లవర్స్ తీసుకొని హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటే నువ్వు ఇలాంటివి ఏవన్నీ కూడా నార్మల్ గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు పద కూర్చొని తిందామని చెప్పేసరికి అక్కడున్న ఫ్యామిలీ మొత్తాన్ని చూసిన వెంటనే హీరో కొంచెము లోన్లీగా ఫీల్ అవుతాడు. అది చూసిన హీరోయిన్ ఇప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం కూడా నీ ఫ్యామిలీనే, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అలాగే జియా కూడా కలిసి ఎందుకు హీరో తోటి కలిసి ఫుల్ గా డ్రింక్ చేస్తున్నారని చెప్తూ ఉండేసరికి జియా ఉండి ఇప్పుడే మీ కజిన్ చెప్పారు ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నారంట అని చెప్పిన వెంటనే హీరోయిన్ కేమో కళ్ళు తిరుగుతున్నట్టు అలాగే వామిటింగ్ అయినట్టు చేసేసరికి హీరో వెంటనే తను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళంతా కూడా నిజంగా హీరో చాలా మంచివాడు కదా, తన్ని చాలా బాగా చూసుకుంటున్నారు మాట్లాడుకుంటూ ఉంటే మరోవైపేమో వాళ్ళిద్దరు కూడా పైకి వెళ్ళిన వెంటనే హీరోయిన్ హీరో కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో కూడా తను కిస్ చేస్తూనే అలా వాళ్ళిద్దరికి కూడా బెడ్ పైకి అనేది వెళ్తారు. హీరోయిన్ ఇంకాస్త ముందుకు వెళ్దామని చూసిన వెంటనే హీరో తను ఆపించేసి నేను వెంటనే కోల్డ్ షవర్ చేయాలి వదిలిపెట్టేసి అని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా ఎప్పుడు కూడా ఇలానే మధ్యలోనే ఆపేస్తూ ఉంటావు అని చెప్పేసరికి హీరో వీటన్నిటికీ కూడా ముందే రెడీ అవ్వాల్సిన పని లేదని చెప్పి తను అనేది ప్రతి డైలీ అలానే చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అలానే చేస్తుండేసరికి హీరోయిన్ నుండి నేను ఇలా చేస్తాను నిజంగానే ఇంటికి వెళ్ళిపోతాను చూడు నీ ఇష్టం అని చెప్పేసరికి హీరో ఉండి మనకి ఇంకా పెళ్లి కానని చెప్తాడు. కానీ నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది హీరోయిన్ లేపడానికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా హీరో
బెల్ట్ అనేది తీసేస్తుంది. అది చూసిన హీరో ప్లీజ్ నా బెల్ట్ ఇచ్చేయన్నా కానీ అస్సలు వినిపించుకోకుండా డైరెక్ట్ హీరో పైన కూర్చుంటుంది. నేను ఇస్తున్నా కదా పర్మిషన్, ఎందుకు ఇలా మనం త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఆ రోజున అనేది చాలా హ్యాపీగా స్పెండ్ చేసేస్తారు. అలా హీరోయిన్ కి మెలకు వచ్చి చూసేసరికి తన పక్కన హీరో కనిపించాడు. అలా తను వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు హీరోని నీకు చెప్పాను కదా స్లిప్పర్స్ లేకుండా ఎప్పుడు కూడా అలా నడవద్దని చెప్పి తనే దగ్గరుండి స్లిప్పర్స్ వేసి తనకి అనేది రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా తన అనేది హీరో తోటి వెడ్డింగ్ రింగ్ పెట్టించుకుంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా అఫీషియల్ గా పెళ్లి అనేది చేసేసుకుంటారు. తర్వాత హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా నిజంగానే నేను అస్సలు అనుకోలేదు తెలుసా ఒక మాఫియా పర్సన్ ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని అంటూ ఉండేసరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇదే విషయం చెప్తారు. అలా కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ అనేది ప్రెగ్నెంట్ అవుతుంది. అది కూడా తనకి అనేది ట్విన్స్ ఉన్నారని తెలిసి అప్పటి నుంచి హీరో ఒక నార్మల్ లైఫ్ నే గడిపేస్తూ అలాగే హీరోయిన్ కి ఎంతో ఇష్టమైన హాట్ పాట్ రెస్టారెంట్ అనేది ఓపెన్ చేస్తారు. అందులో హీరోయిన్ కేరింగ్ గా చూసుకుంటూ అలాగే ఆ రెస్టారెంట్ కి బాస్ గా చేస్తూ ఉంటే ఇవన్నీ చూస్తున్న హావచన్ అలాగే ట్యాంక్ కూడా కోపంగా నిజంగా చూసేవారా తను ఎలా చూసుకుంటున్నాడు, మనం కూడా అలా చూసుకోలేం కదా తన నన్ను మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ వెయిటర్ వచ్చేసి బాస్ మీరేం చూస్తున్నారు అలాగా మీ పని మీరు చేయండి అని చెప్పేసరికి అప్పుడే చెన్కేం అదేదో సూప్ తేడా కనిపిస్తుంది. నువ్వు తాగింది సూప్ కాదు చేయి కడుక్కునే నీళ్ళని అర్థమవుతాయి. తర్వాత హీరోయిన్ ఏమో మొత్తం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటే హీరోని ఏమైంది ఎందుకు అలా వెతుకుతున్నావు ఫస్ట్ నువ్వు కూర్చోమని చెప్పి అలాగే ఏం పోయిందని చెప్పేసరికి బ్రౌజ్ పోయిందని చెప్తూ ఉంటే వెళ్ళి తను కూర్చోబెడతాడు. అలా కూర్చున్న కొద్దిసేపుకి తను అనేది నిద్రపోతుంది. తర్వాత అంత వెతికినా కానీ తనకు అసలు ఆ బ్రౌజ్ కనిపించకపోయేసరికి ఏం చేయాలని చెప్పి సైడ్కి వెళ్ళి తను డిజైన్ చేసిన ఆ పర్సన్కి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసిన వెంటనే దాని కాస్ట్ ఎంతో మీకు తెలుసు కదా మళ్ళీ నేను స్పెషల్ చెప్పాల్సిన పనిలేదు కదని చెప్పేసరికి సరే అని అంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత హీరో ఆ బ్రౌచ్ దొరికింది ఇదిగో అని చెప్పేసరికి హీరోయిన్ అని ఇది చాలా కొత్తగా ఉంది మళ్ళీ కొనుక్కున్నావు కదని చెప్పి అంత మనీ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసరికి హీరో ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తాడు. దాన్ని కేవలం ఇన్స్టాల్మెంట్ గా కడతానని హీరోయిన్ దగ్గరికి చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అంటారు. అదే విషయం హీరోయిన్ కి చెప్పకుండా ఇచ్చేసరికి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.